హాయ్ అండి, హ్యాపీ సండే అందరికీ. ఒక మంచి సాంగ్, వెరీ గుడ్ సాంగ్ మీకోసం, ఓకేనా? హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రము సెలవీయగ నిమ్మళమాయెనుగా. యేసేని నావిక, భయము చెందకు నీవిక. యేసేని రక్షక, కలత చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు. ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా. ఇక అవి ఉండబోగా. కరువు ఖడ్గములొచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన భయము చెందకుమా. యేసేని రక్షక, దిగులు చెందకు నీవిక. యేసే విమోచక, సంతసించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు. ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా. ఇక అవి ఉండబోగా. ఆమేన్. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రము సెలవీయగా నిమ్మళమైంది. యేసుక్రీస్తు వారు సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు భయంకరమైన తుఫాను, మాట మాత్రము, గాలి ఆగు, తుఫాను నిమ్మళించని గద్దించినప్పుడు సైలెంట్ అయిపోయినాయి కదా. సో మన జీవితాల్లో కూడా కష్టాలు, కన్నీళ్ళు ఆ తుఫానులతో పోల్చాడు. భయంకరమైన ఆ అగ్నితో పోల్చబడింది శ్రమలు, ఇవన్నీ కూడా. సో దేవుడు మాట మాత్రం సెలవిస్తే చాలు. అప్పటి వరకు మనం ఇవన్నీ అనుభవించాల్సిందే. దేవుడు ఒకసారి స్టాప్ అనగానే ఇంకా దేవుని చిత్తం ఏంటో తెలియకే మనం సఫర్ అయిపోతూ ఉంటాం, జీర్ణించుకోలేం. పరిస్థితులు అవి మనం అంగీకరించలేం. సో దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటే, దేవా నీ చిత్తమే సిద్ధించునుగాక అని మనం చెప్పగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఆమేన్, ఆమేన్.